హలో ఎవరైనా దిస్ ఇస్ రామ్ బాబు వామ్లీ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఎస్జిటికి తర్వాత స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి బయాలజికల్ సైన్స్ లో మనకి చాలా ముఖ్యమైనటువంటి సెన్స్ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాలు అనేటటువంటి టాపిక్ లో మనకి కన్ను చెవి ఇవి చాలా ముఖ్యమైనటువంటి కాంప్లికేటెడ్ టాపిక్స్. మరి కాంప్లికేటెడ్ అయినటువంటి టాపిక్స్ ని మనం చాలా సింప్లిఫై చేసి ఇక్కడ మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు మన టాపిక్ చెవి యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఇయర్. ఓకే, మానవుని యొక్క చెవి యొక్క నిర్మాణాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది చాలా సింపుల్ గా మనందరికీ కూడా ఎక్కడికక్కడ మీ అందరికి కూడా బాగా చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు ఇక్కడ మనం దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే మానవుని యొక్క చెవి తీసుకున్నట్లయితే ముఖ్యంగా చెవిలో 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్. అంటే వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. సో ఈ విధంగా మనకి మానవుని యొక్క చెవిలో 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఎట్లా ఉన్నాయి, వాటి మీద బిట్లు అనేవి ఎట్లా అడుగుతాడు అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, మానవుడి యొక్క వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనేటటువంటి 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. కేవలం ఈ వెలుపలి చెవి అనేటటువంటిది కేవలం క్షీరదాల్లో మాత్రమే కనిపిస్తుంది. క్షీరదాల్లో మాత్రమే ఈ వెలుపలి చెవి అనేటటువంటి నిర్మాణం ఉంటుంది. మిగిలినటువంటి వాటిలో సకశేరుకాలు తీసుకున్నట్లయితే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో వీటిలో మనకి కేవలం క్షీరదాల్లో మాత్రమే వెలుపలి చెవి అనేది ఉంటుంది. మిగిలినటువంటి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షుల్లో కేవలం ఈ వెలుపలికి చెవికి సంబంధించినటువంటి చెవి రంధ్రం మాత్రమే ఉంటుంది. కానీ ఈ వెలుపలి చెవి దొప్ప అనేది కనిపించదు. సో కాబట్టి వేటికైతే ఈ వెలుపలి చెవి అనేటటువంటి ఈ చెవి తమ్మె అనేటటువంటి ఆ స్ట్రక్చర్ ఉంటుందో వాటిని మనం ఖచ్చితంగా సకశేరుకాల్లో ఉన్నటువంటి క్షీరదాలుగా గుర్తించవచ్చు. సో క్షీరదాలకు మాత్రం ఈ వెలుపల కనిపించేటటువంటి బాహ్య చెవి తమ్మె లేకపోతే చెవి దొప్ప అని చెప్తారు. దీన్ని పిన్న అని కూడా పిలుస్తారు. సో దీన్ని బట్టి మనం దాన్ని గుర్తించవచ్చు. అంటే ఒక సకశేరుకాన్ని తీసుకున్నప్పుడు అది ఒక క్షీరదమా కాదా అనేటటువంటిది మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఆ జీవికి ఉన్నటువంటి వెలుపలి చెవి, ఎక్స్టర్నల్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఈజీగా మనం గుర్తించవచ్చు. సో కాబట్టి ఇప్పుడు మనకి 3 రకాలైనటువంటి భాగాలు, మానవుని చెవిలో ఉన్నటువంటి వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవిలో ఉన్నటువంటి భాగాల గురించి మనం ఇక్కడ డీటెయిల్ గా నేర్చుకున్నాం. చూడండి, వెలుపలి చెవి, దీన్ని ఎక్స్టర్నల్ ఇయర్ అని చెప్తారు. తర్వాత దీన్ని చెవి దొప్ప అని చెప్తారు. చెవి దొప్ప లేకపోతే పిన్న అని పిలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వెలుపలి చెవి లేదా చెవి దొప్పకి ఇంకో పేరు ఏంటంటే పిన్న అని చెప్తారు. మరి చూడండి, ఈ చెవి దొప్ప అనేది అనేక ముడతలు కలిగి ఉంటది. ఓకే, ఇట్లా మనకి చాలా ముడతలు కలిగినటువంటి స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం కూడా వెలుపలి చెవి అనేది కార్టిలేజ్ అంటే మృదులాస్థితో తయారైనటువంటి ఒక స్ట్రక్చర్. అంటే మన బాడీలో ఎముకలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. గట్టిగా ఉన్నటువంటి ఎముకలు ఉంటాయి, మెత్తగా ఉన్నటువంటి ఎముకలు కూడా ఉంటాయి. సో కాబట్టి మెత్తగా ఉన్నటువంటి ఎముకల్ని మృదులాస్థి అని చెప్తారు. సో కాబట్టి ఇక్కడ మనకి చూడండి, ఈ వెలుపలి చెవి తమ్మె లేకపోతే ఈ వెలుపలి చెవి దొప్ప అనేది మెత్తటి ఎముకతో తయారవుతుంది. సో దీన్ని ఏమంటారంటే మృదులాస్థి అని చెప్తారు. కాబట్టి ఇది మృదులాస్థి లేదా కార్టిలేజ్ అనేటటువంటి మెత్తటి ఎముకతోటి తయారవుతుంది. మరి చూడండి, నెక్స్ట్ మరి ఈ చెవి అనేది బయటికి కనిపించేటటువంటి ఈ చెవి తమ్మెనే మనం పిన్న అని కూడా చెప్పాము. ఈ పిన్న లోపల మనకి ఒక కాలువ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ కాలువ లాంటి నిర్మాణాన్ని శ్రవణ కుహరము, ఆడిటరీ కెనాల్ అని చెప్తారు. శ్రవణ కుహరము లేదా ఆడిటరీ కెనాల్, దానికి ఇంకో పేరు ఉంటుంది ఆడిటరీ మీటస్. ఓకే, శ్రవణ కుహరము, ఆడిటరీ మీటస్ అని పిలుస్తారు. ఇక చూడండి, ఆడిటరీ మీటస్ లేకపోతే శ్రవణ కుహరం అంటారు. ఇది చూడండి, ఇక్కడ ఈ వెలుపలి కనిపిస్తున్నటువంటి చెవి తమ్మె ఏదైతే ఉందో ఆ చెవి తమ్మె మనకి చెవి లోపలికి ఒక రంధ్రం ద్వారా ఒక కాలువ లాంటి నిర్మాణంతో కలిసి ఉంటుంది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే శ్రవణ కుహరము, ఆడిటరీ మీటస్ లేకపోతే ఆడిటరీ కెనాల్ అంటారు. శ్రవణ కుహరము, శ్రవణ కుల్లి అని కూడా చెప్పొచ్చు, ఆడిటరీ మీటస్. నెక్స్ట్ మరి చూడండి, ఈ చెవిలో వెలుపలి చెవి అని చెప్పినటువంటి ఎక్స్టర్నల్ ఇయర్ లో మనకు కనిపించేటటువంటి 2 రకాలైనటువంటి గ్రంథులు అనేవి ఉంటాయి. మరి ఆ 2 రకాలైనటువంటి గ్రంథులు ఏంటి అంటే సెబేషియస్ గ్రంథులు, తర్వాత సెరూమినస్ గ్రంథులు. సెరూమినస్ అనేటటువంటి గ్రంథులు మనకి మైనాన్ని తయారు చేస్తాయి. సెరూమినస్ గ్రంథులు మైనము లేదా వ్యాక్స్ అనేటటువంటి గుబులు అని చెప్తుంటాం. మనం చెవిలో వచ్చేటటువంటి ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఆ గుమిలి అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తూ ఉంటాయి సెరూమినస్ గ్రంథులు. ఓకే, ఇది తర్వాత సెబేషియస్ గ్రంథులు. ఇది సెబం, ఆయిల్ లాంటి
నూనె లాంటి పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటాయి. సో మనకి స్కిన్ మీద కూడా కనిపిస్తుంటాయి. సెబేషియస్ గ్రంథులు మనకి సెబమ్ అనేటటువంటి ఆ పదార్థాన్ని ఆయిలీగా ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ మనకి ఫేస్ మీద కానివ్వండి అట్లా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే సెబేషియస్ గ్రంథులు ప్రొడ్యూస్ చేసేటటువంటి సెబమ్ అని చెప్తారు. అంటే తైలం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది శ్రవణ కుహరము, ఆడిటరీ మీటస్ అంటారు. మరి ఇటువంటి ఈ శ్రవణ కుహరము లేదా ఆడిటరీ మీటస్ కి చివర మనకి ఒక డైమండ్ షేప్ లో కనిపిస్తున్నటువంటి టింపానం లేదా కర్ణబేరి అనేటటువంటి ఒక పొర ఉంటుంది. టింపానం అంటారు, లేకపోతే కర్ణబేరి అని చెప్తారు. ఈ కర్ణబేరి లేదా టింపానం అనేటటువంటి ఈ పొర అనేది మనకి ఈ శ్రవణ కుహరం యొక్క చివరి భాగంలో ఉంటది. ఇక చూడండి, మనకి ఇది డైమండ్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇది డైమండ్ షేప్ లో ఉండి ఒక పక్కన లోపలి వైపున సన్నగా పాయింట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది వెలుపలి చెవి. ఓకే, అర్థమైంది కదా. వెలుపలి చెవిలో ఉండేటటువంటి భాగాలు, వాటి మీద బిట్లు అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. ఓకే, చూడండి, మరి ఈ వెలుపలి చెవికి సంబంధించినటువంటి వాటిలో సరైనటువంటి వాక్యం కాని దాన్ని గుర్తించండి అంటారు. ఓకే, వెలుపలి చెవికి సంబంధించినటువంటి 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఈ 4 స్టేట్మెంట్లలో సరి కానిటువంటి స్టేట్మెంట్ ని గుర్తించండి అంటారు. సో కాబట్టి దీంట్లో వెలుపలి చెవి తెమ్మెను పిన్న అంటారు. ఇది అస్థితోటి తయారయ్యి కనిపిస్తుంది. ఓకే, ఈ తర్వాత ఈ వెలుపలి చెవి తమ్మె అనేది అనేక ముడతలు కలిగి ఉంటుంది. ఇది శబ్ద తరంగాలను గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు. మరి దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. వెలుపలి చెవి తమ్మె అనేది దీన్ని పిన్న అంటారు. ఇది అనేక ముడతలను కలిగి ఉంటుంది, శబ్ద తరంగాలను గ్రహించడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది అస్థి పదార్థంతో తయారై ఉంటుంది. మరి దీంట్లో రాంగ్ ఆన్సర్ ఏది అంటే ఇది అస్థి పదార్థంతో తయారై ఉంటుందని చెప్పాం కదా, అది రాంగ్ స్టేట్మెంట్. ఏంటంటే ఇది కార్టిలేజ్ లేదా మృదుల అస్థితోటి తయారై ఉంటుంది అనేటటువంటిది దీనికి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరి ఈ వెలుపలి చెవి లోపల ఉన్నటువంటి ఆ కాలువ లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? వెలుపలి చెవిలో ఉండేటటువంటి కాలువ లాంటి నిర్మాణాన్ని ఏమంటారంటే శ్రవణ కులియ, లేకపోతే శ్రవణ కుహరము, ఆడిటరీ కెనాల్, ఆడిటరీ మీటస్ అంటారు. వెలుపలి చెవి లోపలికి ఉన్నటువంటి ఆ కాలువ లేదా కులియ లాంటి భాగాన్ని ఆడిటరీ కెనాల్, ఆడిటరీ మీటస్, శ్రవణ కులియ, శ్రవణ కుహరము అని చెప్తారు. ఓకే, ఇది దాంట్లో ఉండేటటువంటి కాలువ. మరి ఈ కాలువలాగా ఉన్నటువంటి శ్రవణ కుహరము లేదా శ్రవణ కుల్యలో ఉండేటటువంటి గ్రంథులు తీసుకున్నట్లయితే మనకి 2 రకాల గ్రంథులు ఉంటాయి. సెరూమినస్ గ్రంథులు, సిబేషియస్ గ్రంథులు. సెరూమినస్ గ్రంథులు అనేటటువంటివి వ్యాక్స్, మైనం లాంటి పదార్థాన్ని తయారు చేస్తాయి. ఓకే, మరి సిబేషియస్ గ్రంథులు ఏం చేస్తాయి? సెబమ్ అనేటటువంటి ఒక నూనె లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. సెబేషియస్ గ్రంథులు విడుదల చేసేటటువంటి పదార్థం ఏమిటి? ఓకే, మరి సెబేషియస్ గ్రంథుల నుంచి విడుదలయ్యేటటువంటి పదార్థం ఏంటంటే ఆయిల్ లేదా తైలం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్ సెరూమినస్ గ్రంథులు విడుదల చేసేటటువంటి పదార్థం ఏంటంటే మైనము, వ్యాక్స్ అనేటటువంటి గుమ్ములు అని చెప్తాం కదా, దాన్ని విడుదల చేస్తాయి. సో దీనికి ఒక కోడ్ కూడా కనిపిస్తుంటుంది చూడండి. సెరూమినస్ అనగానే ఇక్కడ మనకి మైనస్ అంటే మినస్ అనే దాంట్లో మైనము అనే కనిపిస్తుంది, వ్యాక్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెరూమినస్ అనేటటువంటి గ్రంథులు అని పేరులో మనకి ప్రొనౌన్సియేషన్ లో సెరూమినస్ మైనము, మేనస్ మైనము అనేటటువంటి పదం కనిపిస్తుంది. సో కాబట్టి సెరూమినస్ గ్రంథులు అనేవి మైనము అనేటటువంటి పదార్థాన్ని, వ్యాక్సీ సబ్స్టెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వెలుపలి చివరి భాగంలో అంటే శ్రవణ కుహరము, శ్రవణ కుల్య, ఆడిటరీ కెనాల్ యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి డైమండ్ షేప్ లో ఉన్నటువంటి పొరని ఏమంటారు అంటే కర్ణబేరి లేదా టింపాను అంటారు. ఓకే, సో ఇది మనకి వెలుపలి చెవికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. మరి చూడండి, ఈ వెలుపలి చెవి అనేది దీన్ని ఏమని చెప్తారంటే అవశేష అవయవం అని కూడా చెప్తారు. అంటే వెలుపలి చెవి తమ్మె లేకపోతే చెవి దొప్పని మనం అవశేష అవయవంగా కూడా చెప్తూ ఉంటాం. ఎందుకు అవశేష అవయవంగా చెప్తున్నారంటే మనకు అసలు అవశేష అవయవం అంటే ఏంటో మనకి 10th క్లాస్ లో వస్తుంది. అంటే మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఫంక్షనింగ్ పని అనేది ఉంటుంది, కానీ కొన్ని అవయవాలకి ఎలాంటి పని లేకుండా అవి నిరుపయోగంగా ఉంటాయి. ఓకే, మరి అట్లా నిరుపయోగంగా ఉన్నటువంటి అవయవాలని మనం అవశేష అవయవాలు లేదా వెస్టీజియల్ ఆర్గాన్స్ అని చెప్తారు. మరి అలాంటి వెస్టీజియల్ ఆర్గాన్స్ లో వెలుపలి చెవి తమ్మె కూడా మనకి
ఒక అవశేష అవయవం. దీంతో మనకి ఎలాంటి ఉపయోగం అనేది లేదు. సో కాబట్టి వెలుపలి చెవితమ్మె అనేది వెస్టీజియల్ ఆర్గాన్ గా కూడా చెప్పవచ్చు. ఓకే, ఇది వెలుపలి చెవి. నెక్స్ట్ మధ్య చెవి. ఓకే, చూడండి, మధ్య చెవి తీసుకున్నట్లయితే వెలుపలి చెవి మధ్య చెవితోటి కనెక్ట్ అయి ఉంటది. ఓకే, మధ్య చెవిలో ఉండేటటువంటి భాగాలు ఏంటో చూద్దాం. మధ్య చెవిలో మనకి ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి బోన్స్ అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మధ్య చెవిలో ఉండే ముఖ్యమైనటువంటి ఎముకలు ఏంటి అంటే మనకి 3 రకాలైనటువంటి ఎముకలు ఉంటాయి. మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. చూడండి, మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి ఎముకలతో కలిసినటువంటి ఒక గొలుసు లాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి ఇదొకటి, ఇట్లా మనకి 3 బోన్స్ అనేవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఒక చైన్ లాంటి స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తాయి. ఓకే, సో వీటిని మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్ అంటారు. అట్లా కాకుండా తెలుగులో కూడా వీటిని అడగడానికి అవకాశం ఉంటుంది. కోటకము, దాగిలి, కరణాంతరాస్తి. ఓకే, కోటకము, దాగిలి, కరణాంతరాస్తి. ఇగో చూడండి, కోటకము, దాగిలి, కరణాంతరాస్తి, మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. సో ఇవి 3 ముఖ్యమైనటువంటి ఎముకలండి. వీటి మీద బిట్ ఎట్లా అడుగుతారో చూద్దాం. మధ్య చెవిలో ఉన్నటువంటి ఎముకల యొక్క వరుస క్రమాన్ని రాయండి. మధ్య చెవిలో ఉన్నటువంటి ఎముకల యొక్క సరైనటువంటి వరుస క్రమాన్ని రాయండి అని అడుగుతారు. దీంట్లో మనకి ఆప్షన్ 1 మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. ఓకే, స్టేపిస్, ఇంకస్, మ్యాలియస్, స్టేపిస్, మ్యాలియస్, ఓకే, ఇంకస్. సో ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్ సమాధానాన్ని గుర్తించాలి. ఓకే, దాంట్లో మనకి మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్, ఎంఐఎస్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎంఐఎస్ మిస్ అని గుర్తుపెట్టుకోండి. మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. కోటకము, దాగిలి, కరణాంతరాస్తి. కోటకము, దాగిలి, కరణాంతరాస్తి. చూడండి, కోటకము, దాగిలి, కరణాంతరాస్తి అనేటటువంటి 3 ఎముకలు కనిపిస్తుంది. చూడండి, ఇది వెలుపలి చెవి. ఈ 2 గీతలు గీసాం కదా, ఈ 2 గీతల మధ్యలో ఉండేటటువంటి ఈ భాగం ఏంటంటే మధ్య చెవి. ఓకే, ఈ మధ్య చెవిలో మనకి 3 ఎముకలు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది కోటకము, దాగిలి, కరణాంతరాస్తి. ఓకే, కోటకము, దాగిలి, కరణాంతరాస్తి, మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. ఈ విధంగా మనకి 3 ఎముకలు గొలుసులాగా కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, తర్వాత మరి ఈ మధ్య చెవిలో మనకి 2 ముఖ్యమైనటువంటి భాగాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే గుండ్రటి కిటికీ, తర్వాత అండాకారపు కిటికీ. అండాకారపు కిటికీ, ఓకే, ఓవల్ విండో అంటారు. తర్వాత ఇంకోటి వర్తులాకారపు కిటికీ, రౌండ్ విండో అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక చూడండి, మనకి మధ్య చెవిలో ఉన్నటువంటి దాంట్లో మనకి అండాకారపు కిటికీ, ఇది కోడిగుడ్డ ఆకారంలో ఉంటది. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం కదా మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్ అనే 3 ఎముకల తర్వాత మనకు ఉండేటటువంటి మధ్య చెవిలో ఉండే భాగం ఏది అంటే మనకి అండాకారపు కిటికీ. ఇది చూడండి, వీటిని కప్పుతూ అండాకార కిటికీ ఉంటది. అండాకార కిటికీ తర్వాత మనకి వర్తులాకారపు కిటికీ లేకపోతే రౌండ్ విండో, గుండ్రటి కిటికీ అనేది ఉంటుంది. ఇది చూడండి, ఇది గుండ్రటి కిటికీ, ఇది వర్తులాకారపు కిటికీ, ఇది గుండ్రటి కిటికీ. ఓకే, తర్వాత మనకి మధ్య చెవి తీసుకున్నట్లయితే మధ్య చెవిలో ఇంకోటి ముఖ్యమైనటువంటి ఒక ట్యూబ్, యూస్టేషియన్ కెనాల్ అంటారు. యూస్టేషియన్ ట్యూబ్ లేదా యూస్టేషియన్ కెనాల్ అని చెప్తారు. దీన్ని యూస్టేషియన్ నాళం అంటారు. తెలుగులో కూడా అదే పేరుతో పిలుస్తారు. ఇది మనకి గొంతు దగ్గరికి నోట్లోకి వస్తుంది. అది అంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుట్క మింగామనుకోండి, మనకి అనగానే చెవుల దగ్గర ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ యూస్టేషన్ కాలువ అనేది దేంట్లో కలపబడి ఉంటుంది అంటే మధ్య చెవిలో ఉన్నటువంటి భాగంతో కలపబడి ఉంటుంది. అంటే నోటి దగ్గర నుంచి వచ్చి మధ్య చెవిలో ఉన్నటువంటి భాగాన్ని కలుపుతూ ఉంటుంది. మరి దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి కర్ణబేరు ఉంది. ఈ కర్ణబేరికి బయట నుంచి వచ్చేటటువంటి గాలి ఒత్తిడిని, తర్వాత లోపల నుంచి వచ్చేటటువంటి గాలి ఒత్తిడి సమానమైనటువంటి ఈక్వల్ గా అది ప్రెజర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే కర్ణబేరికి 2 వైపులా వచ్చేటటువంటి గాలి ఒత్తిడి ఏదైతే ఉందో ఆ గాలి ఒత్తిడిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే సమానంగా అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇటు ఎంత అయితే ఒత్తిడితో వస్తుందో గాలి, ఇది కూడా అంతే రకమైనటువంటి ఒత్తిడితో రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ కర్ణబేరు అనేది పగిలిపోకుండా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా పీడనాన్ని, ప్రెజర్ ని మెయింటైన్ చేయడానికి మనకి ఈ యూస్టేషన్ కెనాల్ అనేది పనిచేస్తుంది. ఓకే, ఇది మనకి మధ్య చెవి. ఓకే, అర్థమైంది కదా. మరి మధ్య చెవి మీద మనకి బిట్లు ఎట్లా అడుగుతాడో మళ్ళీ ఒకసారి చూద్దాం. మధ్య చెవిలో ఉండేటటువంటి మనకి ముఖ్యమైనటువంటి భాగాల్లో మనకి 3 ఎముకలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి.
మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయి, తర్వాత 2 కిటికీలు ఉంటాయి. ఇది మనకి దీంట్లో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయి, 2 కిటికీలు ఉంటాయి, తర్వాత ఒక యూస్టేషియన్ నాళం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మరి దాని గురించి మనం ఆల్రెడీ చెప్పాము. మరి 3 ఎముకలు ఏంటి అంటే మాలియస్, ఇంకస్, స్టేపిస్, ఎంఐఎస్ అని చెప్పాము. మాలియస్, ఇంకస్, స్టేపిస్ అనేటటువంటి 3 ఎముకలు ఉంటాయని చెప్పాము. ఆ 3 ఎముకలు తర్వాత మనకి ఒక అండాకారంలో ఉన్నటువంటి ఒక కిటికీ అనేది ఉంటుందని చెప్పాము, ఓవల్ విండో. ఓకే, తర్వాత దాని తర్వాత ఒక సర్పిలాకారంలో ఉన్నటువంటి ఒక వర్తులాకారంలో ఉన్నటువంటి రౌండ్ విండో ఉంటుందని చెప్పాము, గుండ్రటి కిటికీ, అండాకారపు కిటికీ. ఓకే, సో మరి మధ్య చెవి అనేది లోపలి చెవిలోకి తెరుచుకోవడానికి ఏ కిటికీ ఉపయోగపడుతుందంటే చూడండి, వర్తులాకారపు కిటికీ అనేది ఉపయోగపడుతుంది. రౌండ్ విండో ద్వారా మధ్య చెవి లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి. తర్వాత మధ్య చెవి నుంచి నోటిలో ఉన్నటువంటి భాగానికి కలుపుతున్నటువంటి ఆ గొట్టం లాంటి నిర్మాణాన్ని ఏమంటారంటే యూస్టేషియన్ కెనాల్, యూస్టేషియన్ నాళము అని చెప్తారు. దీని మీద ఇంకా మనకి బిట్లు ఎట్లా అడుగుతారో చూద్దాం. యూస్టేషన్ కాలువ లేకపోతే యూస్టేషన్ కెనాల్ అనేది ఈ క్రింది వాటిలో వేటిని కలుపుతుంది అని అడుగుతాడు. ఏ రెండింటిని కలుపుతుంది యూస్టేషన్ కాలువ అంటే చూడండి, నోటిలో ఉన్నటువంటి ఆ గ్రసని భాగం దగ్గర నుంచి వెలుపలి చెవికి, గ్రసని భాగం నుంచి లోపలి చెవికి, గ్రసని చెవి నుంచి మధ్య భాగానికి, గ్రసని భాగం నుంచి మధ్య చెవిలోనికి, లోపలి భాగానికి, లోపలి చెవి భాగానికి, వెలుపలి చెవి భాగానికి అని ఆప్షన్స్ మనకు 3 ఇస్తాడు. కాబట్టి మనకి గ్రసని భాగం దగ్గర నుంచి దేని కలుపుతుంది అంటే మధ్య చెవి భాగాన్ని కలుపుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి బిట్ అడిగినప్పుడు దీన్ని ఖచ్చితంగా మీరు ఇట్లా ఆన్సర్ చేయాలి. తర్వాత 3 ఎముకల యొక్క పేర్లు అడుగుతాడు, మాలియస్, ఇంకస్, స్టేపిస్, సీక్వెన్స్ అడుగుతాడు. సో కాబట్టి సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మధ్య చెవిలో ఉన్నటువంటి 3 ఎముకల్లో కరణబేరికి అతికి ఉన్నటువంటి ఎముకను గుర్తించండి అని అడుగుతాడు. మధ్య చెవిలో ఉన్నటువంటి 3 ఎముకల్లో మాలియస్, ఇంకస్, స్టేపిస్ లో కరణబేరి పొరకు అతుక్కున్నటువంటి ఎముక ఏది? మాలియస్, ఇంకస్, స్టేపిస్. సో ఈ మూడిట్లో మాలియస్, మొదటి ఎముక అయినటువంటి మాలియస్ అనేది కరణబేరి పొరకి అతుక్కొని ఉంటుంది. ఓకే, ఇది ఒక రకమైనటువంటి బిట్. నెక్స్ట్ ఇంకొక బిట్, మధ్య చెవి భాగము లోపలి చెవిలోనికి ఏ కిటికీ ద్వారా తెరుచుకుంటుంది? మధ్య చెవి లోపలి చెవిలోకి ఏ కిటికీ ద్వారా తెలుసుకుంటుంది అంటే చూడండి, వర్తులాకారపు కిటికీ, అండాకారపు కిటికీ, పై 2 ఏది కాదు. సో కాబట్టి మరి అండాకారపు కిటికీ అనేది మూసుకొని ఉంటుంది, తర్వాత వర్తులాకారపు కిటికీ లేకపోతే రౌండ్ విండో అనేది తెరుచుకొని ఉంటుంది. సో కాబట్టి మధ్య చెవి లోపలి చెవిలోనికి గుండ్రటి కిటికీ లేదా రౌండ్ విండో ద్వారా లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది. ఇది చూడండి, ఇది అండాకారపు కిటికీ, దాని తర్వాత ఇది వర్తులాకారపు కిటికీ. ఓకే, రౌండ్ విండో. ఆ రౌండ్ విండో ద్వారా ఇక్కడ నుంచి ఉండేది మధ్య చెవి లోపలి చెవిలోకి తెచ్చుకుంటుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి బిట్. తర్వాత వెలుపలి చెవిని మధ్య చెవిని కలిపేటటువంటి నిర్మాణం ఏది అని అడుగుతారు. ఓకే, వెలుపలి చెవిని మధ్య చెవిని కలిపేటటువంటి భాగం ఏది అంటే కర్ణబేరి. గుర్తుపెట్టుకోండి, కర్ణబేరి పొర దేని కలుపుతుందంటే వెలుపలి చెవిని మధ్య చెవిని కలుపుతుంది. చూడండి, ఇది వెలుపలి చెవి, ఇక్కడ నుంచి ఇది మధ్య చెవి. మరి ఈ మధ్య చెవిని వెలుపలి చెవిని కలిపేటటువంటి ఈ డైమండ్ షేప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏది అంటే మనకి కర్ణబేరి లేదా టెంపానం. తర్వాత దీని మీద ఇంకో బిట్ కూడా అడగవచ్చు, కర్ణబేరి లేదా టెంపానం అనేటటువంటి ఆ పొర మానవుని యొక్క చెవిలో ఏ భాగానికి చెందింది? వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం ఏది అంటే వెలుపలి చెవి. మన చెవిలో ఉన్నటువంటి కర్ణబేరి అనేటటువంటి పొర వెలుపలి చెవిలో ఉన్నటువంటి భాగానికి చెందింది. చూడండి, ఇక్కడ వరకు మనం గీసాం, ఇది మధ్య చెవి, ఇది లోపలి చెవి, వెలుపలి చెవి. సో కాబట్టి ఇది వెలుపలి చెవికి సంబంధించినటువంటి భాగము కర్ణబేరి. ఓకే, అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి వెలుపలి చెవి, మధ్య చెవి గురించి చూద్దాం. వెలుపలి చెవిలో మనకి మృదులాస్థితో తయారైనటువంటి మెత్తటి ఎముక లాంటి భాగం ఉంటుందని చెప్పాము, దాని కార్టిలేజ్ తో తయారైనటువంటి భాగం అని చెప్పాము. దీంట్లో మనకి అనేక ముడతలు కలిగినటువంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయని చెప్పాము. దీన్ని చెవి దొప్ప అంటారు, దీన్ని పిన్నా అని చెప్తారు. తెలుగులో కూడా అడుగుతారండి, పిన్నా అంటే ఏంటి అంటే వెలుపలి చెవి దొప్పని పిన్నా అని చెప్తారు.
తర్వాత మరి ఈ వెలుపలి చెవి అనేది లోపలికి ఒక కాలువ లేదా కుల్య లాంటి నిర్మాణంతో కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని ఆడిటరీ కెనాలు లేకపోతే ఆడిటరీ మీటస్, శ్రవణ కుహరము, శ్రవణ కుల్య అని పేరుతో పిలుస్తారు దీన్ని. తర్వాత ఈ వెలుపలి చెవిలో ఉండేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి గ్రంథులు ఉంటాయని చెప్పాము. సెరూమినస్ గ్రంథులు మైనాన్ని తయారు చేస్తాయి. చూడండి, దాంట్లో సెరూమినస్ అంటే మైనము అనే పదం కనిపిస్తుంది. సెరూమినస్ మైనము అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యాక్సి సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సెబేషియస్ గ్రంథులు సెబం తైలాన్ని విడుదల చేస్తాయి, నూనె లాంటి పదార్థాన్ని. మరి వీటి యొక్క ఉపయోగం ఏంటంటే లోపలికి గాలి సులభంగా వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఇవి రెండు ఏం చేస్తాయంటే తైల గ్రంథులు, తర్వాత సెబేషియస్ గ్రంథుల నుంచి వచ్చేటటువంటి సెబము, ఆ మైనము ఏదైతే ఉందో ఆ గాలి సులభంగా లోపలికి ఈజీగా ఎంటర్ అవడానికి అవి ఉపయోగపడతాయి. వెలుపలి చెవిలో ఉండేటటువంటి చివర ఆడిటరీ కెనాల్ లేదా ఆడిటరీ మీటర్స్ యొక్క చివరి భాగంలో ఉండేటటువంటి త్రికోణాకారంలో కానీ ఒక డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి పొరని ఏమంటారు అంటే కర్ణబేరి లేకపోతే టింపానం అని చెప్తారు. ఓకే, ఇది వెలుపలి చెవికి సంబంధించింది. వెలుపలి చెవి అనేది అవశేష అవయవం అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మధ్య చెవి. మధ్య చెవిలో మనకి 3 రకాలైనటువంటి ఎముకల గొలుసులు ఉంటాయి. దాంతో పాటు 2 రకాలైనటువంటి కిటికీలు ఉంటాయి. ఒక యూస్టేషన్ కాలు అనేది ఉంటుంది. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. 3 ఎముకల్లో మాలియస్, ఇంకస్, స్టేపిస్. ఓకే, స్టేపిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది స్టేపిస్ మన శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న ఎముక ఏది అంటే స్టేపిస్. మన శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న ఎముక, స్మాలెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. ఐడెంటిఫై ద స్మాలెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ అంటారు. అతి చిన్న ఎముక ఏది అంటే స్టేపిస్ అంటారు. ఓకే, ఇది స్టేపిస్. మరి అతి పెద్ద ఎముక ఏది అంటే ఫీమర్, తొడ ఎముక. కాలులో ఉన్నటువంటి తొడలో ఉండేటటువంటి ఎముకని తొడ ఎముక లేదా ఫీమర్ అంటారు. అది లాంగెస్ట్ బోన్. మరి మన శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న ఎముక ఏది అంటే స్టేపిస్. మీకు బిట్టు కూడా అడగొచ్చు, మన శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న ఎముకను గుర్తించండి, స్టేపిస్. లేకపోతే మన శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న ఎముక మన శరీరంలో ఏ భాగంలో ఉంటుంది, కన్ను, చెవి, లేకపోతే ఇంకా ముక్కు. ఓకే, ఇట్లా అడగొచ్చు. సో కాబట్టి చెవిలో ఉన్నటువంటి భాగం. మరి ఆ అతి చిన్న ఎముక అయినటువంటి స్టేపిస్ చెవిలో ఏ భాగంలో ఉంటుంది? వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. సో దీనికి సరైనటువంటి సమాధానం ఏంటంటే మధ్య చెవిలో స్టేపిస్ అనేటటువంటి అతి చిన్న ఎముక ఉంటుంది, స్మాలెస్ట్ బోన్. మరి ఈ 3 ఎముకలకు మరొక పేర్లు ఏంటంటే కోటకము, దాగిలి, కరణాంతరాస్తి. కోటకము, దాగిలి, కరణాంతరాస్తి. ఓకే, నెక్స్ట్ వీటికి ఇంకో పేరు కూడా ఉంటది. ఓకే, వీటికి మనం ఇంకో పేర్లు తీసుకున్నట్టు సుత్తి, పెట్టెడ, అంకవన్నె. సుత్తి, పెట్టెడ, అంకవన్నె. సుత్తి, పెట్టెడ, అంకవన్నె. ఈ విధంగా మనకి 3 పేర్లు అనేవి ఆల్టర్నేటివ్ గా ఉంటాయి. తర్వాత మధ్య చెవి లోపలి చెవిలోకి తెరుచుకునేటటువంటి కిటికీ ఏది? అండాకారపు కిటికీ లేకపోతే వర్తులాకారపు కిటికీ ద్వారా తెరుచుకుంటుంది. ఓకే, అండాకారపు కిటికీ లేదా వర్తులాకారపు కిటికీలు ఉంటాయి. ఈ రెండిట్లో దేని ద్వారా తెరుచుకుంటుంది అంటే కేవలం ఇది వర్తులాకారపు కిటికీ ద్వారా ఇది లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది. అంటే వర్తులాకారపు కిటికీ అంటే ఇది చూడండి, రౌండ్ విండో ద్వారా లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది. ఇది ఓవల్ విండో. ఓవల్ విండో అనేది క్లోజ్ అయి ఉంటది. తర్వాత రౌండ్ విండో అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మధ్య చెవి లోపలి చెవిలోకి తెరుచుకునేటటువంటి ఆ కిటికీ ఏది అంటే రౌండ్ విండో. అయితే దీనికి వర్తుల కిటికీ అని చెప్తారు. రౌండ్ విండో లేకపోతే వర్తుల కిటికీ అని చెప్తారు. మధ్య చెవికి తర్వాత గ్రసని భాగాన్ని కలిపేటటువంటి గొట్టం లాంటి దాన్ని పీడనాన్ని బ్యాలెన్సింగ్ ని మెయింటైన్ చేసేటటువంటిది ఏది అంటే యూస్టేషన్ కాలువ. ఓకే, సో ఇది మధ్య చెవి అండి. నెక్స్ట్ లోపలి చెవి గురించి చూద్దాం. లోపలి చెవి అనేది చాలా కాంప్లెక్స్ గా సంక్లిష్టంగా ఉంటుంది. దాన్ని కూడా మనం అనాలిసిస్ చేద్దాం. దాంట్లో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి, దాని మీద ఎట్లా బిట్స్ అడుగుతాడో అని ఇక్కడ చూద్దాం. చూడండి, లోపలి చెవి. లోపలి చెవి తీసుకున్నట్లయితే లోపలి చెవిలో 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయండి. లోపలి చెవిలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భాగాల గురించి నేర్చుకునే ముందు ఇక చూడండి, మన వెలుపలి చెవి గురించి నేర్చుకున్నాం, మధ్య చెవి గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు లోపలి చెవి. లోపలి చెవిలో మనకి 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. వాటిని అస్థి గహనము అంటారు, తర్వాత ఇంకోటి త్వచ గహనము అంటారు. మరి అస్థి గహనం అనేది ఎట్లా ఉంటుందంటే అది ఒక పెంకు లాంటి నిర్మాణం.
అంటే బోనీ లాబరింత్ అంటారు. దాని లోపల త్వచ గహనం అనేది ఉంటది. అంటే మెంబ్రేనస్ లాబరింత్, బోనీ లాబరింత్, మెంబ్రేనస్ లాబరింత్ అనేటటువంటి 2 లేయర్స్ ఉంటాయి. మెంబ్రేనస్ లాబరింత్ అనేది ఒక పొరలాగా ఉంటది. బోనీ లాబరింత్ అనేటటువంటిది అస్థి గహనం అనేది ఒక పెంకు లాంటి నిర్మాణం. ఓకే, సో ఇవిగో చూడండి, ఇది రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, అది మెంబ్రేనస్ లాబరింత్. బయట ఉన్నటువంటిది బ్లాక్ కలర్ లో ఉన్నది బోనీ లాబరింత్, అంటే అస్థి గహనము, త్వచ గహనము. ఓకే, మరి ఇవి సింపుల్ గా అర్థం కావాలంటే మనకి కోడిగుడ్డు ఉంటది. ఆ కోడిగుడ్డుని ఉడకబెట్టేటప్పుడు మనకి ఉడకబెట్టిన తర్వాత ఆ కోడిగుడ్డు పైన పెంకు ఉంటది. ఆ పెంకు తర్వాత పలసగా ఉన్నటువంటి ప్లాస్మా పొర కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడండి, ఇది ప్లాస్మా పొర అనుకున్నా, ఇది కోడిగుడ్డు, ఉడకబెట్టినటువంటి కోడిగుడ్డుకి బయట ఉన్నటువంటి పెంకు లాంటిదని తీసుకున్నాం. కాబట్టి మరి ఈ బయట ఉన్నటువంటి కోడిగుడ్డుకి ఉన్నటువంటి పెంకు లాంటి దాన్ని ఏమంటారంటే అస్థి గహనము అంటారు. ఓకే, ఇది అస్థి గహనము. ఆ కోడిగుడ్డు పెంకు లోపల ఉన్నటువంటి పల్సని ప్లాస్మా పొర ఏదైతే ఉందో దాన్ని త్వచ గహనము, మెంబ్రేనస్ లాబరింత్ అంటారు. ఓకే, ఇక చూడండి, ఇది అస్థి గహనము. అస్థి గహనం లోపల మనకి ఈ త్వచ గహనం ఉంది. చూడండి, ఇది అస్థి గహనము, దాని లోపల ఉన్నటువంటిది త్వచ గహనము. ఇక చూడండి, అస్థి గహనము, త్వచ గహనము. అస్థి గహనం అనేది ఒక పెంకు లాంటి భాగము, దాని లోపల ఉండేటటువంటి పలసని పొర త్వచ గహనము, మెంబ్రేనస్ లాబరింత్. ఇప్పుడు ఈ మెంబ్రేనస్ లాబరింత్ లేకపోతే త్వచ గహనం అనేటటువంటి భాగం లోపల మనకి 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఓకే, ఈ 3 ముఖ్యమైనటువంటి భాగాల్లో ఫస్ట్ ఏంటంటే వెస్టిబ్యూల్ అంటారు, పేటిక. వెస్టిబ్యూల్ లేదా పేటిక. తర్వాత అర్ధవర్తుల కుల్యలు, సెమీ సర్క్యులర్ కెనాల్స్. తర్వాత కాక్లియా. ఓకే, కాక్లియా అంటే కర్ణావర్తము. సో ఇవి 3 ముఖ్యమైనటువంటి భాగాలు, గుర్తుపెట్టుకోండి. పేటిక, వెస్టిబ్యూల్. మనకి పేర్లు అనేవి తెలుగులో కూడా ఇంగ్లీష్ లో కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎగ్జామ్స్ లో ఒక్కోసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ పదాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఒక్కోసారి ఇంగ్లీష్ లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెస్టిబ్యూల్ అనేటటువంటిది మొదటి భాగం, దీన్ని పేటిక అంటారు. నెక్స్ట్ రెండవది సెమీ సర్క్యులర్ కెనాల్స్, అర్ధ వర్తుల కుల్యలు. మూడవది కాక్లియా, ఓకే, కర్ణావర్తము. ఓకే, ఈ విధంగా మనకి 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి, వెస్టిబ్యూల్, సెమీ సర్క్యులర్ కెనాల్స్, కాక్లియా. ఓకే, తెలుగులో తీసుకున్నట్లయితే పేటిక. ఓకే, పేటిక, తర్వాత అర్ధవర్తుల కుల్యాలు, దాని తర్వాత కర్ణావర్తం. ఈ 3 ముఖ్యమైనటువంటి భాగాలు మనం గుర్తుపెట్టుకోవాలి. లోపలి చెవిలో ఉండే 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటి అంటే వెస్టిబ్యూలు, పేటిక అంటారు. అదేవిధంగా అర్ధవర్తుల కుల్యలు, సెమీ సర్క్యులర్ కెనాల్స్. మూడవది కర్ణావర్తము, కాక్లియా. సో ఈ 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే లోపలి చెవిలో ఒక కోడిగుడ్డు లాంటిది ఉంటుందని చెప్పాం, అది బోనీ లాబరింత్, అస్థి గహనం. దాని లోపల త్వచ గహనం, మెంబ్రేనస్ లాబరింత్. ఆ మెంబ్రేనస్ లాబరింత్ లోపల ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, ఆ 3 భాగాలు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. వెస్టిబ్యూల్, ఓకే, పేటిక లేకపోతే వెస్టిబ్యూల్ అంటారు. తర్వాత దాని తర్వాత రెండవది సెమీ సర్క్యులర్ కెనాల్స్, అర్ధవర్తుల కుల్యలు. తర్వాత మూడవది ఏంటి అంటే మనకి మూడవది కాక్లియా, కర్ణావర్తము. ఇప్పుడు ఈ మూడింటి గురించి మనం నేర్చుకుంటే లోపల చెవిలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాల గురించి మనం నేర్చుకున్నట్లే. ఇక చూడండి, 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయని చెప్పాం. వెస్టిబ్యూల్, ఓకే, ఇది 8 ఆకారంలో కనిపిస్తుంది కదా, ఇట్లా ఈ పక్క తిరిగినటువంటి 8 షేప్ లో కనిపిస్తుంది. సో దీన్ని వెస్టిబ్యూల్ అంటారు, లేకపోతే పేటిక అంటారు. తర్వాత దాని తర్వాత మనకి ఇట్లా కనిపిస్తున్నాయి అర్ధవర్తుల కుల్యలు, సెమీ సర్క్యులర్ కెనాల్స్. ఇక్కడ వేద్దాం, ఇది వెస్టిబ్యూల్. వెస్టిబ్యూల్ లేదా పేటిక. పేటిక అనేది మనకి చూడండి, ఇది ఒక 8 షేప్ లో కనిపిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పేటిక. పేటికని ఇంగ్లీష్ లో వెస్టిబ్యూల్ అంటారు. దీని తర్వాత మనకి రెండవది అర్ధవర్తుల కుల్యలు అని చెప్పాం. ఓకే, అర్ధవర్తుల కుల్యలు అనేవి ఇక చూడండి, ఈ అర్ధవర్తుల కుల్యలు మనకి ఎట్లా కనిపిస్తూ ఉంటాయి. దీని తర్వాత మూడు కనిపిస్తుంటాయి అర్ధవర్తుల కుల్యలు. ఇది పేటిక, ఇది అర్ధవర్తుల కుల్యలు. దాని తర్వాత మనకి కర్ణావర్తం, కాక్లియా.
గడియారం స్ప్రింగ్ లాగా చుట్టుకొని ఉన్నటువంటిది కాక్లియా. ఓకే, అర్థమైంది కదా. ఇవి 3 ముఖ్యమైనటువంటి భాగాలు లోపల చెవిలో ఉంటాయి. దీని బయట ఏముంటదని చెప్పాము, దీని బయట మనకి కోడిగుడ్డులో ఉన్నటువంటి పల్సని పొరలాగా ఉన్నటువంటి త్వచగాహనం ఉంటుందని చెప్పాము. ఈ త్వచగాహనానికి బయట పెంకులాగా ఉన్నటువంటిది, గట్టిగా ఉన్నటువంటిది గట్టి పెంకు ఉంటుందని చెప్పాము. దాన్ని అస్థి గహనము, బోని లేబరింత్ అని చెప్పాము. ఓకే, ఇప్పుడు ఈ మూడింటి గురించి నేర్చుకున్నాం. లోపలి చెవిలో ఉండేటటువంటిది అస్థి గహనము, ఓకే, బోని లేబరింత్. దాని లోపల ఉండేది త్వచగహనము, మెంబ్రేనస్ లేబరింత్. ఆ మెంబ్రేనస్ లేబరింత్ లో మనకి 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఓకే, ఒకటి పేటిక లేకపోతే వెస్టిబ్యూలు, రెండవది సెమీ సర్క్యులర్ కెనాల్స్ అర్ధవర్తుల కులియలు, మూడవది కాక్లియా కర్ణావర్తం. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. చూడండి, ఇది వెస్టిబ్యూలు లేకపోతే పేటిక. ఓకే, తర్వాత రెండవది సెమీ సర్క్యులర్ కెనాల్స్ అర్ధవర్తుల కులియలు. నెక్స్ట్ మూడవది కాక్లియా కర్ణావర్తం. ఓకే, సో ఇవి మూడింటి గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ వెస్టిబ్యూల్. వెస్టిబ్యూల్ అనేది మనకి పడుకోబెట్టినటువంటి 8 షేప్ లో ఉంటుందని చెప్పాము. ఓకే, ఈ 8 షేప్ లో ఉన్నటువంటిది, దాంట్లో మనకి 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి, యూట్రిక్యులస్, శాక్యులస్. ఓకే, ఇది చూడండి, యూట్రిక్యులస్ శాక్యులస్ తీసుకున్నట్లయితే ఇది శాక్యులస్, ఇది యూట్రిక్యులస్. గుర్తుపెట్టుకోండి. వెస్టిబ్యూల్ లేకపోతే పేటిక అనేటటువంటి భాగంలో 2 ఎముకలు, 2 గదులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ మొదటి భాగాన్ని ఏమంటారంటే శాక్యులస్ అంటారు, రెండో భాగాన్ని యూట్రిక్యులస్ అని చెప్తారు. ఓకే, యూట్రిక్యులస్, శాక్యులస్ 2 భాగాలు ఉంటాయి. ఓకే, ఇవి రెండింటిని కలిపి ఏమంటారంటే, రెండింటి నుంచి పేటికా నాడి అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, శాక్యులస్, యూట్రిక్యులస్ నుంచి వచ్చేటటువంటి నాడి ఏది అంటే పేటికా నాడి, వెస్టిబ్యులార్ నెర్వ్ అంటారు. వెస్టిబ్యులార్ నెర్వ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ వెస్టిబ్యూల్ లో ఉన్నటువంటి యూట్రిక్యులస్, శాక్యులస్ రెండింటిని కలిపి మనకి ఏమన్నారు, పేటిక లేదా వెస్టిబ్యూల్ అంటారు. ఆ వెస్టిబ్యూల్ నుంచి వచ్చేటటువంటి నాడినే వెస్టిబ్యులార్ నెర్వ్, వెస్టిబ్యులార్ నాడి అంటారు. ఓకే, అర్థమైంది కదా. సో ఇది పేటిక లేదా వెస్టిబ్యూల్ లో మనకి 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని శాక్యులస్ అంటారు, రెండో భాగాన్ని యూట్రిక్యులస్ అంటారు. యూట్రిక్యులస్, శాక్యులస్, యూట్రిక్యులస్, శాక్యులస్ రెండింటిని కలిపితే మనకి వెస్టిబ్యూల్ తయారవుతుంది. యూట్రిక్యులస్, శాక్యులస్ 2 కలిస్తేనే అది వెస్టిబ్యూల్ లేదా పేటిక అనేది తయారవుతుంది. మరి యూట్రిక్యులస్, శాక్యులస్ నుంచి వచ్చేటటువంటి ఆ నెర్వ్ ఏదైతే ఉందో నాడిని ఏమంటారంటే పేటిక నాడి అంటారు. అంటే పేటిక నుంచి వస్తే పేటిక నాడి అంటారు. ఓకే, వెస్టిబ్యూల్ అయితే వెస్టిబ్యులార్ నెర్వ్ అంటారు ఇంగ్లీష్ లో. మీకు యూట్రిక్యులస్, శాక్యులస్ రెండింటిని కలిపి మనకి పేటిక అన్నారు. ఈ పేటిక నుంచి వచ్చేటటువంటి నాడిని పేటిక నాడి అంటారు, అది తెలుగులో. ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే యూట్రిక్యులస్, శాక్యులస్ రెండింటి నుంచి వచ్చేటటువంటి నాడిని యూట్రిక్యులార్ నెర్వ్ అని చెప్తారు. ఓకే, వెస్టిబ్యులార్ నెర్వ్ అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత రెండవ భాగం చూడండి, ఇది రెండవ భాగము అర్ధవర్తుల కుల్యలు. ఓకే, సెమీ సర్క్యులర్ కెనాల్స్ అర్ధవర్తుల కుల్యలు. చూడండి, మరి సెమీ సర్క్యులర్ కెనాల్స్ అయితే అర్ధవర్తుల కుల్యలు చూసుకున్నట్లయితే మనకి ఇవి 3 ఉంటాయి. 3 అర్ధవర్తుల కుల్యలు అనేవి కనిపిస్తున్నాయి. చూడండి, ఈ 3 అర్ధవర్తుల కుల్యలు మనకి ఇట్లా కలువ పూలో రెమ్మలు ఎట్లయితే ఉంటాయో అట్లా 3 కనిపిస్తూ ఉంటాయి. అర్ధవర్తుల కుల్యలు సెమీ సర్క్యులర్ కెనాల్స్ అంటారు. ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్ లో ఉండేటటువంటి ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని ఎండోలింప్ అంటారు. అంతర లసికా ద్రవం అనేటటువంటి పదార్థము మనకి దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సెమీ సర్క్యులర్ కెనాల్స్ లేకపోతే అర్ధవర్తుల కుల్యంలో ఉండేటటువంటి ద్రవాన్ని ఏమని పిలుస్తారు అంటే అంతర లసికా ద్రవము, ఎండోలింప్ అంటారు. ఇక చూడండి, నెక్స్ట్ పేటిక ఉపకరణం అంటే ఏంటో చూద్దాం. పేటిక, ఇక చూడండి, ఇది పేటిక అని చెప్పాము రెండింటిని కలిపి. ఓకే, యూట్రిక్యులస్, శాక్యులస్ ని కలిపి పేటిక అని చెప్పాము. తర్వాత ఇది అర్ధవర్తుల కుల్యలు అని చెప్పాము, సెమీ సర్క్యులర్ కెనాల్స్. అయితే ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెస్టిబ్యూల్ రెండింటిని కలిపి వెస్టిబ్యులార్ యాపరేటస్ అంటారు. వెస్టిబ్యులార్ పరికరము. పేటిక పరికరం అంటే ఏంటి అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. పేటిక పరికరంలో ఉండే భాగాలు ఏంటి అని అడిగినప్పుడు చూడండి, మనకి ఇది పేటిక. పేటికలో యూట్రిక్యులస్ ఉంది, శాక్యులస్ ఉంది. యూట్రిక్యులస్, శాక్యులస్ ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమన్నాం, వెస్టిబ్యూల్ లేకపోతే పేటిక అన్నాం. పేటిక, దాని తర్వాత ఉన్నటువంటి అర్ధవర్తుల కుల్యల్ని కలిపి పేటిక పరికరం అంటారు. ఓకే, పేటిక పరికరం అనేటటువంటి పేటిక ఉపకరణం అంటారు. ఓకే,
వెస్టిబ్యులర్ apparatus. ఇక్కడ చూడండి దీన్ని, ఇది పేటిక, ఇది అర్ధవర్తల కుల్యలు. పేటిక అర్ధవర్తల కుల్యలు రెండింటిని కలిపి మనకి ఏమంటారంటే పేటిక ఉపకరణము, వెస్టిబ్యులర్ apparatus అని పిలుస్తారు. ఓకే, ఇది మరి ఇవి దేనికోసం ఉపయోగపడతాయంటే బ్యాలెన్సింగ్ కోసం ఉపయోగపడతాయి. ఓకే, పేటిక అనేటటువంటిది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఇది బ్యాలెన్సింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి లోపలి చెవిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మూడో భాగము చూడండి, కాక్లియా, కర్ణావర్తము. ఓకే, ఈ కర్ణావర్తం అనేది ఎట్లా ఉంటుందంటే చూడండి గడియారంలో స్ప్రింగ్ చుట్టుకొని ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిల్లలు ఆడుకునేటటువంటి బొమ్మలకి కీ ఇస్తూ ఉంటాం. అట్లా కీ ఇచ్చేటప్పుడు బాగా ఎట్లయితే కీ ఇస్తే లోపల వైరు స్ప్రింగ్ అనేది చుట్టుకొని ఉంటుందో అట్లాగే ఇట్లా చుట్టుకొని కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దాన్ని ఏమని చెప్తారంటే కర్ణావర్తము లేదా కాక్లియా అంటారు. ఓకే, మరి ఈ కాక్లియా చూడడానికి మనకి ఇట్లా ఒకటే ఉన్నప్పటికీ కూడా దాని లోపల మనకి మూడు గొట్టాలు సమాంతరంగా ఉన్నటువంటి మూడు ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఇక చూడండి మూడు గొట్టాలు ఉంటాయి. అంటే చూడడానికి ఇది ఒకే ట్యూబ్ లాగా ఉన్నప్పటికీ దాని లోపల మూడు గొట్టాలు అనేవి కనిపిస్తుంటాయి, 3 ట్యూబ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనందరికి బాగా అర్థం కావాలంటే మనకి సర్వీస్ వైర్ ఉంటుంది ఇంట్లో. మరి ఆ వచ్చేటటువంటి సర్వీస్ వైర్ చూడడానికి ఒకటే వైర్ లాగా ఉంటుంది, కానీ దాని లోపల మనకి రెడ్, తర్వాత రెడ్, బ్లాక్, బ్లూ కలర్ లో ఉన్నటువంటి మూడు రకాలైనటువంటి వైర్లు కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాగే మనకి ఇక్కడ ఈ కర్ణావర్తం లేదా కాకిలి అనేది గడియారం స్ప్రింగ్ లాగా చుట్టలు చుట్టుకొని ఉంటుంది. చూడడానికి ఒకే వైర్ లాగా ఉంటుంది, ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, కానీ దాని లోపల మనకి ఇంకా మూడు గొట్టాల లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మరి ఆ మూడు గొట్టాల లాంటి నిర్మాణాలు ఏమంటారంటే చూడండి, స్కేలా వెస్టిబ్యులై, స్కేలా మీడియా, స్కేలా టెంపాని. ఓకే, స్కేలా వెస్టిబ్యులై, స్కేలా మీడియా, స్కేలా టెంపాని అనేటటువంటి మూడు గొట్టాలు ఉంటాయి. ఇక చూడండి బయట ఉండేది స్కేలా వెస్టిబ్యులై, మధ్యలో ఉండేది స్కేలా మీడియా, అన్నిటికంటే లోపల ఉండేది స్కేలా టెంపాని. స్కేలా వెస్టిబ్యులై, స్కేలా మీడియా, స్కేలా టెంపాని, ఇట్లా మూడు రకాలైనటువంటి గొట్టాలతో తయారైనటువంటి అది మొత్తం లోపలే ఉండి పైన ఒక పొరలాగా ఉన్నటువంటి మనకి కర్ణావర్తం లేదా కాక్లి అనేది గడియారం స్ప్రింగ్ లాగా చుట్టుకొని కనిపిస్తూ ఉంటుంది. మరి మధ్యలో ఉండేటువంటి దీంట్లో ఉండేటువంటి లిక్విడ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్కేలా వెస్టిబ్యులైలో ఎలాంటి ఫ్లూయిడ్ ఉంటుంది, స్కేలా మీడియాలో ఏ ద్రవం ఉంటుంది, స్కేలా టెంపానీలో ఏ ద్రవం ఉంటుందో చూద్దాం. అన్నిటికంటే బయట ఉన్నటువంటి స్కేలా వెస్టిబ్యులైలో పరిలసిక ద్రవం ఉంటుంది, పెరిలింపు. మధ్యలో ఉండేటటువంటి స్కేలా మీడియాలో అంతరలసిక ద్రవం ఉంటుంది, అంటే ఎండోలింపు ఉంటుంది. ఓకే, అన్నిటికంటే లోపల ఉండేటటువంటి స్కేలా టెంపాని, ఇది ఈ స్కేలా టెంపాని తీసుకుంటే ఆ స్కేలా టెంపానీలో కూడా మనకి పరిలసిక ద్రవం, పెరిలింపు ఉంటుంది. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, బయట ఉండేటటువంటి రెండిట్లో కూడా స్కేలా వెస్టిబ్యులై, స్కేలా టెంపానీలో పరిలసిక ద్రవం ఉంటుంది, పెరిలింపు. మధ్యలో ఉండేటటువంటి స్కేలా మీడియాలో మాత్రం ఎండోలింపు అనేది ఉంటుంది, అంతర్లసిక ద్రవం. ఓకే, తర్వాత మరి ఈ అంతర్లసిక ద్రవం తీసుకున్నప్పుడు ఇది ఈ అంతర్లసిక ద్రవంలో మనకి ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనేటటువంటి భాగం ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనేటటువంటి భాగాలు ఉంటాయి. తర్వాత ప్రాథమిక జ్ఞాన కణాలు ఉంటాయి, ప్రైమరీ సెన్సరీ సెల్స్ అంటారు. ప్రాథమిక జ్ఞాన కణాలు ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే గడియారం స్ప్రింగ్ లాగా చుట్టలు చుట్టుకున్నటువంటి ఆ కర్ణావర్తము లేదా కాకిలియాలో మధ్యలో ఉన్నటువంటి గొట్టం లాంటిది ఏదైతే ఉందో స్కేలా మీడియాలో అంతర్లసిక ద్రవం ఉంటుందని చెప్పాము. అంతర్లసిక ద్రవంలో ప్రైమరీ సెన్సరీ సెల్స్ ఉంటాయి, ప్రాథమిక జ్ఞాన కణాలు ఉంటాయి, దానితో పాటు ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనేది ఉంటుంది. అంటే శబ్ద తరంగాలు ఫైనల్ గా అదే తీసుకొని అది మెదడుకు పంపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు లోపలి చెవిలో ఉండే రెండు ముఖ్యమైనటువంటి నాడులు ఉంటాయి, అవేంటో చూద్దాం. ఇక చూడండి, ఈ పేటిక నుంచి వచ్చేటటువంటి నాడిని పేటికా నాడి అంటారు, అంటే వెస్టిబ్యూల్ నుంచి వచ్చేటటువంటి నాడిని వెస్టిబ్యులార్ నాడి అంటారు. చూడండి తెలుగులో అయితే పేటిక, ఇది 8 ఆకారంలో ఉంటుందని చెప్పాం కదా, పడుకోబెట్టినటువంటి 8 ఆకారంలో ఉన్నటువంటిది పేటిక. పేటిక నుంచి వచ్చినటువంటి నాడిని పేటికా నాడి అంటారు. ఓకే, తర్వాత గడియారం స్ప్రింగ్ లాగా చుట్టలు చుట్టుకున్నటువంటి కర్ణావర్తాన్ని నుంచి వచ్చేటటువంటి నాడిని కర్ణావర్త నాడి, కాక్లియార్ నెర్వ్ అంటారు. కాబట్టి కాక్లియార్ నెర్వ్, తర్వాత పేటిక నుంచి వచ్చినటువంటి పేటికా నాడి,
రెండు కూడా కలిసిపోయి శ్రవణ నాడి ఏర్పడుతుంది. సో ఈ శ్రవణ నాడి అనేది మెదడు దగ్గర పోతుంది. ఓకే, అర్థమైంది కదా మనకి. శ్రవణ నాడి వేటితో తయారవుతుందంటే పేటిక నుంచి వచ్చినటువంటి పేటిక నాడి, తర్వాత కరణావర్తం నుంచి వచ్చినటువంటి కరణావర్త నాడి. అదే ఇంగ్లీష్ లో అయితే వెస్టిబ్యూల్ నుంచి వచ్చినటువంటి వెస్టిబ్యులార్ నెర్వ్, కాక్లియా నుంచి వచ్చినటువంటి కాక్లియర్ నెర్వ్. వెస్టిబ్యులార్ నెర్వ్, కాక్లియర్ నెర్వ్ రెండు కూడా కలిసిపోతే మనకి ఏం తయారవుతుందంటే ఆడిటరీ నెర్వ్, శ్రవణ నాడి అనేది తయారవుతుంది. అది బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో ఇది అండి లోపలి చెవికి సంబంధించినటువంటి నిర్మాణం. మరి లోపలి చెవిలో ఉన్నటువంటి దాని మీద బిట్లు ఎట్లా అడుగుతాడో చూద్దాం. లోపలి చెవిలో ఉండేటటువంటి 3 ముఖ్యమైనటువంటి భాగాల్లో లేనటువంటి భాగాన్ని గుర్తించండి. లోపలి చెవిలో లేనటువంటి భాగాన్ని గుర్తించండి అన్నప్పుడు మనకి లోపలి చెవిలో ఈ క్రింది భాగాల్లో లేనటువంటి దాన్ని గుర్తించండి. 1 అస్థిగహనము, 2వది త్వచగహనము, తర్వాత 3వది అర్ధవర్తుల కులియలు, 4వది యూస్టేషన్ కులియ. ఓకే, మరి దీంట్లో సరైన సమాధానం ఏంటి? లేనిది ఏంటి అంటే యూస్టేషన్ కులియ. యూస్టేషన్ కులియ అనేది మధ్య చెవిలోంచి వస్తుందని చెప్పాం. ఓకే, కాబట్టి మనకి అస్థిగహనం ఉంటది, త్వచగహనం ఉంటది, అర్ధవర్తుల కులియలు కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లోపలి చెవిలో ఉన్నటువంటి భాగాల్లో లేనటువంటి దాన్ని గుర్తించండి. పేటిక, అర్ధవర్తుల కులియలు, తర్వాత కరణావర్తము, తర్వాత 4వది మ్యాలియస్ అనేటటువంటి ఎముక, లేకపోతే కర్ణబేరి. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే కర్ణబేరి. కర్ణబేరి అనేది బయట చెవిలో ఉంటుంది. మరి ఇక్కడ అడిగింది ఏంటి అంటే లోపలి చెవిలో లేనటువంటి భాగం అంటే ఉన్న భాగాలు ఏంటో గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, పేటిక ఉంటుందని చెప్పాం, వెస్టిబ్యూల్, తర్వాత సెమీ సర్క్యులర్ కెనాల్స్, అర్ధవర్తుల కులియలు, తర్వాత కాక్లియా, కరణావర్తం. ఈ 3 లోపలి భాగాలకు చెందినవి. సో కాబట్టి ఇట్లా మనకి బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. లోపలి చెవిలో వెస్టిబ్యులార్ నెర్వ్ దేని నుంచి వస్తుంది అంటే పేటిక నాడి దేని నుంచి వస్తుంది? పేటిక నుంచి వస్తుంది. ఓకే, కాక్లియర్ నెర్వ్ ఎక్కడి నుంచి వస్తుంది? కాక్లియా నుంచి వస్తుంది, కరణావర్తం నుంచి వస్తుంది. ఓకే, తర్వాత లోపలి చెవి నుంచి వచ్చేటటువంటి శ్రవణ నాడి లేకపోతే ఆడిటరీ నెర్వ్, శ్రవణ నాడి అనేది వేటి కలయిక వలన తయారవుతుంది అంటే మనకి చూడండి వెస్టిబ్యూల్ లేకపోతే పేటిక నుంచి వచ్చే పేటిక నాడి, తర్వాత కరణావర్తం నుంచి వచ్చేటటువంటి కరణావర్త నాడి లేకపోతే కాక్లియర్ నెర్వ్. అవి 2 కలయిక వలన ఏర్పడుతుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి మనకి చెవిలో వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటిది ఇంకొక పిక్చర్ కూడా చూద్దాం ఇక్కడ కంప్లీట్ గా. ఇక చూడండి, ఇది వెలుపలి చెవి. ఓకే, ఈ వెలుపలి చెవిని పిన్న అని అంటారు. వెలుపలి చెవిని పిన్న అని అంటారు. దీన్ని చెవి దొప్ప అంటారు. ఇది పిన్న. వెలుపలి చెవి పిన్న లేదా చెవి దొప్ప అంటారు. దీంట్లో అనేక ముడతల్లాగా ఉంటాయి. ఇది కార్టిలేజ్ లేదా మృదులాస్థితో తయారైనటువంటి భాగము. ఓకే, దీంట్లో మనకి ఆడిటరీ మీటస్ లేదా శ్రవణ కుల్య లేదా శ్రవణ కుహరం అనేటటువంటిది ఉంటుంది. ఆడిటరీ మీటస్, ఆడిటరీ కెనాల్, శ్రవణ కుల్య, శ్రవణ కుహరం అనేటటువంటి భాగం ఉంటుంది. ఓకే, తర్వాత దీంట్లో మనకి 2 రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయని చెప్పాం. సెరూమినస్ గ్రంథులు. సెరూమినస్ గ్రంథులు ఏం చేసి మైనాన్ని తయారు చేస్తాయి, వ్యాక్స్. ఓకే, దీని తర్వాత సెబేషియస్ గ్రంథులు ఉంటాయని చెప్పాం. ఈ సెబేషియస్ గ్రంథులు సెబం అనేటటువంటి ఆయిల్ లాంటి పదార్థాన్ని తయారు చేస్తాయని చెప్పి ఇది లూబ్రికేషన్ కోసం ఉపయోగపడుతుంది. అంటే గాలి సులభంగా లోపలికి పోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక చూడండి, ఈ వెలుపలి చెవి శ్రవణ కుహరం లేకపోతే ఆడిటరీ మీటస్ ఏదైతే ఉందో దాని చివరి భాగంలో మనకి డైమండ్ షేప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాం. దీన్ని టింపానో లేదా కర్ణబేరి అంటారు. ఓకే, ఇది టింపానో లేదా కర్ణబేరి. ఓకే, ఇది వెలుపలి చెవి. ఓకే, ఇది వెలుపలి చెవికి సంబంధించినటువంటి భాగము. ఓకే, తర్వాత మధ్య చెవి తీసుకుంటే మనకి మధ్య చెవిలో 3 ఎముకల గొలుసు ఉంటుందని చెప్పాం. మరి 3 ఎముకల గొలుసులు తీసుకున్నట్లయితే దీంట్లో మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్ అనేటటువంటి 3 ఎముకలు ఉంటాయని చెప్పాం. ఈ 3 ఎముకల్లో కర్ణబేరి పొర లేదా
టింపానం తోటి కనెక్ట్ అయ్యేటటువంటి ఎముక ఏది అంటే మ్యాలియస్. మ్యాలియస్ అనేది ఇక్కడ కర్ణబేరి పొర టింపానం తోటి కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకేం చెప్పాము, మధ్య చెవిలో మనకి 2 కిటికీలు ఉంటాయని చెప్పాము. అండాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము. ఇదిగోండి, ఇది వీటిని కవర్ చేస్తూ అండాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము. దీని తర్వాత వర్తులాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము. ఓకే, ఇది వర్తులాకారపు కిటికీ. మరి ఈ వర్తులాకారపు కిటికీ దేంట్లో తెరుచుకుంటుందంటే లోపలి చెవిలో తెరుచుకుంటుంది. ఇదిగో చూడండి, మనకి ఇది మధ్య చెవి అని చెప్పాము. మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయి, మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్ ఉంటాయని చెప్పాము. తర్వాత వీటిని కవర్ చేస్తూ మనకి అండాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము, ఓవల్ విండో. దాని తర్వాత సర్క్యులర్ విండో, ఓకే, వర్తులాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము. ఇది లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ మనకి లోపలి చెవి అంటే మధ్య చెవిలోకి, తర్వాత ఇక్కడ మనకి గొంతు దగ్గర నోటిలో ఉన్నటువంటి గ్రసని భాగాన్ని కలుపుతూ ఉండేటటువంటి ఈ కాలువని యూస్టేషియన్ కెనాల్, యూస్టేషియన్ కాలువ అని చెప్తారు. ఇది మధ్య చెవి. నెక్స్ట్ లోపలి చెవి. లోపలి చెవిలో మనకి ఇక చూడండి ఒక పెంకు లాంటి భాగం ఉంటుందని చెప్పాం. ఇది అస్థి గహనము, బోనీ లాబిరింత్. దీని లోపల మనకి మెంబ్రేనస్ లాబిరింత్, పొరలాగా ఉన్నటువంటి మెంబ్రేనస్ లాబిరింత్ అనేది ఉంటుందని చెప్పాం. దీని లోపల 3 భాగాలు ఉంటాయి. ఓకే, పేటిక. ఓకే, ఫస్ట్ భాగం ఏంటంటే వెస్టిబ్యూల్. ఓకే, ఇది 8 ఆకారంలో ఉండేటటువంటిది వెస్టిబ్యూల్, పేటిక అంటారు. ఓకే, ఈ పేటికలో మనకి మొదటి భాగం శాక్యులస్, రెండో భాగము యూట్రిక్యులస్. శాక్యులస్, యూట్రిక్యులస్. తర్వాత దీని నుంచి వచ్చేటటువంటి నాడి, యూట్రిక్యులస్, శాక్యులస్ నుంచి వచ్చేటటువంటి నాడిని యూట్రికులర్ నాడి లేకపోతే యూట్రికులస్ నెర్వ్ అంటారు, పేటిక నాడి అంటారు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత అర్ధవర్తుల కుల్యలు, సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి. ఇగోండి 3 సెమీ సర్క్యులర్ కెనాల్స్, అర్ధవర్తుల కుల్యలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేటిక. ఈ రెండింటిని కలిపి పేటిక ఉపకరణం అంటారు, పేటిక ఉపకరణము. ఓకే, వెస్టిబ్యులర్ యాపరేటస్ అంటారు. ఓకే, సెమీ సర్క్యులర్ కెనాల్స్, ఇక్కడ ఉన్నటువంటి వెస్టిబ్యూల్, ఓకే, పేటిక, రెండింటిని కలిపి పేటిక ఉపకరణము, వెస్టిబ్యులర్ యాపరేటస్ అంటారు. నెక్స్ట్ ఇది అయిపోయింది. దీని తర్వాత ఉండేటటువంటిది గడియారం స్ప్రింగ్ లాగా చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి భాగాన్ని మనకి కాక్లియా లేదా కర్ణావర్తం అని చెప్పారు. ఓకే, ఈ కాక్లియా నుంచి వచ్చేటటువంటి నాడిని కాక్లియార్ నెర్వ్ లేదా కర్ణావర్త నాడి అంటారు. ఈ కర్ణావర్త నాడి, ఈ పేటిక నాడి రెండు కూడా కలిసిపోయి శ్రవణ నాడి, ఆడిటరీ నెర్వ్ అనేది తయారవుతుంది. ఓకే, మరి ఇది తీసుకున్నట్లయితే ఈ గడియారం స్ప్రింగ్ లాగా ఉన్నటువంటి కాక్లియా లేదా కర్ణావర్తంలో మనకి 3 భాగాలు ఉంటాయి, 3 ట్యూబ్స్ ఉంటాయని చెప్పాం. స్కేలా వెస్టిబ్యులై, స్కేలా మీడియా, స్కేలా టింపాని. స్కేలా వెస్టిబ్యులైలో మనకి పెరిలింప్ ఉంటుంది. ఓకే, పరిలసిక ద్రవం. స్కేలా మీడియా అంతర్లసిక ద్రవం, ఎండోలింప్. స్కేలా టింపాని పరిలసిక ద్రవం, పెరిలింప్ ఉంటుంది. ఓకే, తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి అంతర్లసిక ద్రవంలో మనకి ఆర్గాన్ ఆఫ్ కార్టి, తర్వాత ప్రైమరీ సెన్సరీ సెల్స్, ప్రాథమిక జ్ఞాన కణాలు ఏమేమి ఉంటాయి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా ఉన్నటువంటి స్ట్రక్చర్ అండి. సో దీన్ని మీరు నేర్చుకున్నట్లయితే కంప్లీట్ గా మీకు ఎలాంటి బిట్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి కొత్తగా ఛానల్ చూసినటువంటి మిత్రులందరూ కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.